ఎందుకో ప్రవచనాత్మకి ఈ మాట నాకు చెప్పాలనిపిస్తుంది. తప్పించుకున్న వాళ్ళు, ఆందోళనలో ఉన్న వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, రానున్న భవిష్యత్తులో అందరినీ కూడా దేవుడు దీవెనకరమైన పాత్రలుగా దేవుడు లేవనెత్తబోతున్నాడు. రోజు అదుల్లాము గుహలో అప్పులలో, రేపు ప్రభుత్వంలో అధికారులు అని చెప్పండి, అధిపతులు అని చెప్పండి. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు రేపొద్దున్న మేమే పెద్ద సిబ్బందిగా ఉండేవాళ్ళం అని. అదుల్లాము గుహలో తప్పించుకొని కూర్చున్న వాళ్ళం శత్రువులను, పోరాటాలను తప్పించుకొని కూర్చుని రేపు మనమే తలమానికగా ఉండబోతున్నాం అన్నాడు. నిశ్చయంగా దేవుడు ఈ మాట ఈ జూలై నెలలో ఒక ప్రవచనాత్మకమైన మాటగా అదుల్లాము రేపు అద్భుతాల గుహగా జరగబోతుంది. ఈ రోజు ఉన్న అదుల్లాము గుహ రేపు సాక్ష్యాల గుహగా మారబోతుంది. ఈ రోజు అదుల్లాము గుహలో మనం ఇబ్బందులలో, ప్రతికూలతలో, సమస్యలలో సమకూర్చబడ్డాము. రేపు సాక్ష్యములతో, మహిమతో, దైవ సన్నిధిలో కృతజ్ఞతలతో, సంతోషముతో సమకూర్చబడబోతూ ఉండగా శ్వసించిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా